గుడ్ మార్నింగ్ అండి. హాయ్ అండి. ప్రతి కష్టంలో కూడా ఫ్రెండ్స్ ప్రేమ, అభిమానం ఎన్నింటే ఉండి ప్రోత్సహించేవాళ్ళు, ఆపద వచ్చిందంటే ఆదరించేవాళ్ళు, మనతో ఉంటూనే మనల్ని ప్రేమించేవాళ్ళు, మనం ప్రోత్సహించేవాళ్ళు మన చుట్టూ చాలామంది ఉంటారండి. ఎంతమంది మనతో ఉన్నా కానీ మనలో ఉన్నవాళ్ళు, మనం చేసే పని కానీ, మనం ఎదుగుదలను చూస్తే వారలేని వాళ్ళు కానీ ఎప్పుడు కూడా మన చుట్టూనే ఉంటారు. అలాంటి వాళ్ళకి ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ మీ పనిలో కానీ, మీ ఆలోచనలో కానీ, మీ నిర్ణయాల్లో కానీ వాళ్ళకి ఎక్కడ కూడా స్థావమాకండి. ఎందుకంటే ఎదుగుదలను చూసి వారవలేని వాళ్ళు రేపు నీ కుటుంబాన్ని చూసి, నిన్ను చూసి చెప్పుడు మాటలు చెప్పి చెడగొడుతుంటారు, పాడు చేస్తుంటారు. కుటుంబానికి, తల్లులకు, పిల్లలకు దూరం చేస్తూ ఉంటారు, నష్టపరచాలనుకుంటారు, గాయపరచాలనుకుంటారు. నీ మైండ్ సెట్ సరిగా ఉన్నా, నీ భార్య బిడ్డల కోసం నువ్వు కష్టపడి చెమట వచ్చి నీ కుటుంబాన్ని ప్రేమించి ఎంతో రాత్రినక పగలనక కష్టపడి వచ్చిన భర్తకు కావచ్చు, భార్యకు కావచ్చు, ఇద్దరు కష్టపడితేనే ఈ రోజున పిల్లలకు తల్లిదండ్రులుగా చదువులకు కానీ, వాళ్ళ బాధ్యతలు కానీ, వాళ్ళకి కావాల్సినవన్నీ మనం సమకూర్చాలంటే ఫ్రెండ్స్ ప్రతి తల్లిదండ్రులు కూడా కష్టపడాల్సిందే. అలాంటి కష్టాల మధ్యలో కూడా చిన్న చిన్న చిలికావేశాలు ఉంటాయి, కోపాలు ఉంటాయి, తాపాలు ఉంటాయి. ఎన్నో సర్దుకొని పోతేనే జీవితం గమ్యం చేరుతుంటుంది. ఆ సర్దుకొని పోయే దాంట్లో కూడా ఫ్రెండ్స్ మూడో వ్యక్తి ప్రవేశించితే అది ఎవరైనా కావచ్చు, భర్త వైపు కావచ్చు, భార్య వైపు కావచ్చు, భర్త తల్లిదండ్రులు కావచ్చు, భార్య తల్లిదండ్రులు కావచ్చు. ప్రోత్సహించేది కోల్పోయి ఎదుగుదల ఆగిపోయి నీ కుటుంబాన్ని నీకు తెలియకోకుండా ఫ్రెండ్స్ భర్త కానీ, భార్య కానీ దూరం చేసుకుంటారు. నీ ఎదుగుదల ఎలాంటిదైనా కానీ నువ్వు ఓడిపోవడమే వాళ్ళ లక్ష్యం అయ్యిద్ది. నీ కుటుంబంలో ఉన్న సంతోషాలన్నీ కూడా వాళ్ళు పాడు చేయడమే వాళ్ళకి ఒక లక్ష్యంగా పెట్టుకుంటారు. నీతోనే ఉంటారు, అది భార్య కావచ్చు, భర్త కావచ్చు. చెప్పుడు మాటలు విని ఎప్పుడైతే నీ కుటుంబంపై నువ్వు మాట్లాడుతున్నావో, నీ కుటుంబాన్ని నువ్వు నిందించుకుంటున్నావు, నిజం తెలియకోకుండా ఎవరో చెప్పిన మాటలతో నీ కుటుంబం ఎంతో బాధలతో, వేదనతో ఉన్నప్పుడు కూడా ప్రేమగా, అభిమానంగా మాట్లాడితే ఎంత కష్టమైనా కానీ భరించుకోగలుగుతారు. అది మగవాళ్ళే కావచ్చు, ఆడవాళ్ళే కావచ్చు. అదే ప్రేమ, అభిమానం తగ్గిపోయి చెప్పుడు మాటలు మనుషులను బట్టి నీ బంధాలని, నీ బాధ్యతలు మర్చిపోయి ఎదట వాళ్ళు చెప్పే మాటలతోనే నీ కుటుంబంలో ఇంకా లేనిపోని గొడవలు రేపుకుంటే ఫ్రెండ్స్ ఏ బంధం కూడా సాఫీగా సాగదండి. ఎంత కలిసి ఉండాలనుకున్నా కానీ సంతోషంగా బ్రతకలేరు ఫ్రెండ్స్. చెప్పుడు మాటల ద్వారాగా ఎన్నో కుటుంబాలు సమాజంలో కూలిపోయిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది బంధాలు తెగిపోయిన వాళ్ళు ఉన్నారు. వయసు అయిపోయిన తర్వాత ఆదరించేవాళ్ళు లేక, ప్రేమించేవాళ్ళు లేక, పిల్లలకు తల్లిదండ్రులు దూరం అయిపోయి వాళ్ళు కష్టాలు నష్టాలు పడి పెరిగి పెద్ద అయితే తల్లిదండ్రులు దేశించేవాళ్ళు, దూషించేవాళ్ళు, అసహించుకునేవాళ్ళు. ఈ పిల్లలు ఎంతోమందిని మనం చూస్తుంటాం ఫ్రెండ్స్. ఎందుకంటే తప్పులు సరిదిద్దుకోవాల్సిన తల్లిదండ్రి తెలుసో తెలియకో ఎదట వాళ్ళ చెప్పుడు మాటలతో కుటుంబాలు కోల్పోయి ఒక బంధాన్ని మనం నిర్లక్ష్యం చేసుకుంటే ఫ్రెండ్స్ రేపు నష్టపోయేది మనమే. చెప్పుడు మాటల వల్ల ఏ కుటుంబం కూడా నిలబడదండి. చెప్పుడు మాటల వల్ల కాకుండా మీ అంతగా మీరు చూసి అది తప్పు అయితే సరిదిద్దుకోనండి. నీ బంధాల కోసం, మీ కుటుంబాల కోసం శనికావేశాలతో చిన్న చిన్న పొరపాట్లు అయితే ఎంతటి వాళ్ళైనా సర్దుకోవాల్సి ఫ్రెండ్స్. ఏ బంధమైనా సర్దుకొని పోతేనే జీవితం సంతోషంగా ఉంటుంది. బంధాలకు ఇరవనివ్వకుండా బాధ్యతలు మర్చిపోయి తాగి తిరిగి అనుమానించి, వేధించి, దూషించి, హింసించి భార్య బిడ్డల్ని దూరం చేసుకొని మూర్ఖుల్లాగా మగవాళ్ళు కానీ, ఆడవాళ్ళు కానీ బ్రతకబాకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇద్దరు కలిసి బతికితేనే ఆ బంధానికి విలువ ఉంటుంది. ఇద్దరు కలిసి కష్టపడితేనే ఆ కుటుంబం ముందుకు పోతే, ఇద్దరు కలిసి ఒక సమస్యను పరిష్కరించుకుంటేనే ఆ కుటుంబం సాఫీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎంతమంది వచ్చినా, ఎన్ని బంధాలను ఎడగొట్టాలనుకున్నా నీ నిర్ణయం కరెక్ట్గా ఉన్నప్పుడు, నీ నమ్మకం ఓడిపోయినప్పుడు, నీ బంధం గట్టిదైనప్పుడు ఎదటి వాళ్ళు వేసి ఏ రాళ్ళకి కూడా ఫ్రెండ్స్ ఏది కూడా నీకు దెబ్బ తగల ఫ్రెండ్స్. దుష్టులకి ఎప్పుడు దూరంగా ఉండండి. చెడగొట్టేవాళ్ళు, పడగొట్టేవాళ్ళు ఇప్పుడు మనతోనే ఉంటారు కాబట్టి వాళ్ళ చెప్పుడు మాటలు ఎప్పుడు కూడా లక్ష్య పెట్టమాకండి. ఒక్కసారి చెప్తే నువ్వు సరే అంటే రెండోసారి దానికి ఇంకోటి కావచ్చు చెప్తారు. అందుకని ఎవరైనా సరే ఉంది అలాంటి వ్యక్తులు మీ చుట్టుపక్కల కానీ, మీతో కానీ, మీ ఫ్రెండ్స్లో కానీ ఉంటే దూరం పెట్టేసేయండి.
ఇప్పుడు చెప్తే చెప్పావు, ఇంకొకసారి చెప్పొద్దు. నీకు కరాఖండిగా చెప్పేసాను ఫ్రెండ్స్. అది నీకు నీ పిల్లలకు కూడా చాలా మంచిది. నీ కుటుంబం కట్టబడటానికి, నువ్వు ఆదరించబడటానికి, నీ భర్త నుంచి నీ బిడ్డల నుంచి నువ్వు హ్యాపీగా సంతోషంగా భర్త కానీ భార్య కానీ కలిసి బ్రతకడానికి మీ నిర్ణయాలే మీ జీవితాలకి మీ కుటుంబాలకి పునాదులుగా ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే బాయ్, థ్యాంక్ యూ.